హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మంచి అప్రెంటిస్ ఉద్యోగాలకు మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఆ డీటెయిల్స్ మనం చూద్దాం ఇక్కడ. సో ఆన్‌లైన్ అప్రెంటిస్, ఆన్‌లైన్ మేనేజ్మెంట్ ఇట్లా మనకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు హోమ్, పోర్టల్ రిజిస్ట్రేషన్, ఎన్ఏపీఎస్, ఎన్ఏటీఎస్ అని ఇచ్చారు మనకు. దెన్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్ మనకిచ్చారు. సో ఇంగ్లీష్‌తో పాటు హిందీ కూడా ఇచ్చారు. మీకు హిందీ అయితే హిందీలో చదవండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చదవండి. సో మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓఎన్జీసీ నుండి అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మంచి మనకు నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఇక్కడ చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్ నంబర్, లాస్ట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 16థ్ అక్టోబర్ 2025 రోజున నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ 6థ్ నవంబర్ 2025 నాడు ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మీరు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకు. ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961. దీని ప్రకారం ఇది ఓఎన్‌జీసీ అనే మంచి మహారత్న కంపెనీ అండి. ఈ మహారత్న కంపెనీలో ఉద్యోగాల కోసం మరియు అప్రెంటిస్ చేయడానికి ఇది మంచి నోటిఫికేషన్. సో ఇండియాలో ఉన్న 25 వర్క్ సెంటర్స్‌లో పనిచేయడానికి అప్రెంటిస్ కావాలండి. సో ఇక్కడ మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ చూద్దాం. లాస్ట్ డేట్ ఆల్రెడీ మనం చూశాము. దాంతో పాటు ఫీ ఏమైనా ఉందా చూద్దాం. అండ్ దెన్ హౌ టు అప్లై అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనము లొకేషన్ అండ్ టెంటేటివ్ నంబర్ ఆఫ్ సీట్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ టు చూజ్ ట్రేడ్ లొకేషన్ యాస్ పర్ హిస్ ఆర్ హర్ చాయిస్ సబ్జెక్ట్ టు మీటింగ్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఎలిజిబిలిటీ అంటే మీకు ఏ లొకేషన్‌లో మీరు పని చేయాలనుకుంటున్నారో, ఆ లొకేషన్‌కి మీ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఒకసారి చూడొచ్చు. దెన్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఏజ్, దెన్ మీ లొకేషన్. సో మనం మొత్తం డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకు నార్థర్న్ సెక్టార్‌లో చూడండి, డెహ్రాడూన్ వర్క్ సెంటర్ ఉంది. సీరియల్ నంబర్ మనకు ఇక్కడ ఇచ్చారు. దెన్ ట్రేడ్, దెన్ స్కీమ్ వచ్చేసి నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ ఎన్ఏపీఎస్. దెన్ నంబర్ ఆఫ్ సీట్స్ 15 ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్స్‌లో. దెన్ ఎలక్ట్రీషియన్‌లో 10 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్‌లో 10 సీట్స్. ఈ విధంగా చూడండి మీరు ఫిట్టర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ల్యాబ్ కెమిస్ట్రీ అనలిస్ట్, మెకానిక్ డీజిల్ ఇట్లా మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే డెహ్రాడూన్‌లో వర్క్ చేయడానికి వర్క్ సెంటర్ ఎక్కడండి? డెహ్రాడూన్. ఇక్కడ పని చేయడానికి ఈ ట్రేడ్స్‌లో మాత్రం మనకు అవకాశాలున్నాయి. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళుంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో అదే విధంగా నెక్స్ట్ ఓవీఎల్ ఢిల్లీ నుండి కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్స్, ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్, సెక్రటేరియల్ ఆఫీస్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. సో మనకి ఇట్లా విధంగా 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇట్లా ఢిల్లీ చూస్తే ఢిల్లీలో గూడా ఓవీఎల్ ఢిల్లీ వేరే అండి. ఇక్కడ 2 వేకెన్సీస్, 15 వేకెన్సీస్, దెన్ 2 వేకెన్సీ ఇచ్చారు. దెన్ జోధ్‌పూర్‌లో మనకు 19 వేకెన్సీస్ ఇక్కడ ఢిల్లీలో అయిపోయిన తర్వాత జోధ్‌పూర్ చూడండి 6 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎలక్ట్రీషియన్ 2 వేకెన్సీస్ ఆర్ దేర్. దెన్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇదండి మనకు ఎక్కడెక్కడండి మనం చూసాము ఇక్కడ డెహ్రాడూన్ వరకు నార్థర్న్ సెక్టార్‌లో డెహ్రాడూన్, దెన్ మరియు ఓవీఎల్ ఢిల్లీ, జోధ్‌పూర్. ఓకే. సో ఇది నార్థర్న్ సెక్టార్ నుండి వచ్చేసి మనకు 165 అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయి. దెన్ ముంబై సెక్టార్‌లో ముంబైలో చూడండి ట్రేడ్, దెన్ సీరియల్ నంబర్ ఇచ్చారు. స్కీమ్ వచ్చేసి ఎన్ఏపీఎస్ స్కీమ్, నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ అండి. దెన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 96 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్‌లో 18 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్‌లో 8 వేకెన్సీస్. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు. సో మీరు ఓఎన్‌జీసీ అప్రెంటిస్ కో.ఇన్ వెబ్‌సైట్‌లో వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్స్ ఉంటాయి. సో అదే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నాం. సో ఎండ్ వరకు చూడండి వ్యూవర్స్. సో ఈ చా ఈ వీడియోకి మనం ఒక 1500 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ముంబై అయిపోయిన తర్వాత ముంబై కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. సో పాన్‌వేల్‌లో కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ల్యాబ్ కెమిస్ట్, సెక్రటరీ ఆఫీస్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, సివిల్ ఎగ్జిక్యూటివ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ కీపర్‌లో ఈ విధంగా 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది పాన్‌వేల్ సెక్టార్ నుండి. దెన్ నహావి సెక్టార్ నుండి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 18 వేకెన్సీస్ ఉన్నాయి. సో అవే డిజిగ్నేషన్‌తో పాటు ఇట్లా మనకు ఇచ్చారు. దెన్ గోవాలో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇది ఆల్ ఇండియా లెవెల్‌లో జరుగుతున్న అప్రెంటిస్ ఉద్యోగాలు. సో మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా మనం వన్ బై వన్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి చాలా జాగ్రత్తగా. సో ఇక్కడ చూడండి మీరు హజీరా నుండి 77 వేకెన్సీస్ ఉన్నాయండి. దెన్ ఉరాన్ నుండి వచ్చేసి మనకు 75 వేకెన్సీస్. ముంబై సెక్టార్‌లో మనకు 569 అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వెస్టర్న్ సెక్టార్ చూద్దాం. ఫస్ట్ మనం నార్త్ సెక్టార్ చూసాం. తర్వాత ముంబై సెక్టార్ చూసాం. దెన్ ఇక్కడ వెస్టర్న్ సెక్టార్‌లో వర్క్ సెంటర్ వచ్చేసి క్యాంబే.
సో ఇక్కడ కూడా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్ అండ్ మరియు ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ కెమిస్ట్, మెకానిస్ట్, మెకానికల్ డీజిల్. సో ఈ విధంగా సర్వేయర్ కూడా ఇచ్చారు మనకి. ఇంతకుముందు దాంట్లో సర్వేయర్ లేదు. మనకు సుమారు ఇక్కడ 48 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ వడోదర నుండి చూస్తే మనకు ఇక్కడ వచ్చేసి 76 వేకెన్సీస్ ఉన్నాయి. దెన్ అంకిలేశ్వర్ నుండి మనకు అన్ని అప్రెంటిస్ ట్రేడ్స్ కలుపుకొని మనకి ఇక్కడ వచ్చేసి 288 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా అహ్మదాబాద్ నుండి మనకు 232 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ విధంగా మహాన్ షా నుండి కూడా మనకు 212 వేకెన్సీ ఉన్నాయి. ఇది వెస్ట్ సెక్టార్ నుండి 856 వేకెన్సీ ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ ఈస్ట్ సెక్టార్ చూద్దాం. ఈస్ట్ సెక్టార్లో మనకు ట్రేడ్ ఇక్కడ ఇచ్చారు. జోర్హాట్ వర్క్ సెంటర్ నుండి మనకు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే మనం 135 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లా సిల్చార్ నుండి 73 వేకెన్సీస్, శివసాగర్, నచీరా నుండి మనకు ఇక్కడ చూడొచ్చు మనం టోటల్ వేకెన్సీస్ 370. సో ఈస్టర్న్ సెక్టార్ నుండి 578 మనకు ఉన్నాయి వేకెన్సీస్. దెన్ సదరన్ సెక్టార్ చూడండి, చెన్నై. సో చెన్నైలో వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్, ఆయిల్ అండ్ గ్యాస్ 7 వేకెన్సీ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే మనకు 40 వేకెన్సీ ఉన్నాయి. దెన్ కాకినాడ, సో తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. సో అక్కడ కాకినాడ నుండి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్స్లో 23 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రాఫ్ట్మెన్లో 2 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్లో 11 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్లో 4 వేకెన్సీస్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్లో 8, ఫిట్టర్లో 11, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో 6 వేకెన్సీస్. సో ఇట్లా చూస్తే 76 వేకెన్సీ ఉన్నాయి కాకినాడ మన నుండి. దెన్ రాజమండ్రిలో మనకు వచ్చేసి 53 వేకెన్సీస్. కరైకాల్ నుండి మనకు ఇక్కడ మీరు టోటల్ వేకెన్సీస్ చూడండి ఒకసారి, 153. సో ఇది సదరన్ సెక్టార్ నుండి 322 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా సెంట్రల్ సెక్టార్ నుండి కూడా మనం చూస్తే, సో అగర్తలా నుండి 200, ఓకే. సో కోల్కతా నుండి 26, బకోరా నుండి 27. సో సెంట్రల్ సెక్టార్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 253 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇటువంటి భారీ నోటిఫికేషన్ భవిష్యత్తు రావచ్చు రాకపోవచ్చండి. సో మనకు మొత్తం వచ్చేసి 2743 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు ఇక్కడ నోట్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా జాగ్రత్త చూడండి. సో ద ట్రేడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మెన్షన్ అబోవ్ ఆర్ 22 విచ్ మే చేంజ్ హ్యాస్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఓఎన్జీసీ. సో ఓఎన్జీసీ వాళ్ళకు ఇది మహారత్న కంపెనీ కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ పెరగవచ్చు, ఓకే. సో ఇది కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు చూడండి. ఏ క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద పర్టికులర్ వర్క్ సెంటర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హ్యాస్ obtained his or her requisite qualification from the eligible district. సో మనకు ఇక్కడ ఎలిజిబుల్ డిస్ట్రిక్ట్ నుండి అయితే ఎవరైతే ఆ డిస్ట్రిక్ట్లో అంటే ఈ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్లే వాళ్ళకి ఎలిజిబుల్ ఇచ్చారు. సో మనకు దీనికోసం అనాక్సరీ 1 కూడా ఇచ్చారు. అనాక్సరీ 1 కూడా చూద్దాం. సో రిజర్వేషన్ కేటగిరీ చూద్దాం. ఇక్కడ రిజర్వేషన్ టు వేరియస్ కేటగిరీ. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ షెల్ బి గివెన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్. సో గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు రిజర్వేషన్ ఉంటుంది. మనకు సీట్ కూడా వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో ఏజ్ క్రైటీరియా చూద్దాం. మినిమం 18 ఇయర్స్ ఉండాలండి, మ్యాక్సిమం 24 సంవత్సరాలు. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే 24 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలండి. సో కన్సెషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అక్కడ చూడండి. ఇక్కడ అప్పర్ ఏజ్ ఇస్ రిలాక్స్డ్ బై 5 years ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ క్యాండిడేట్స్, 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. అండ్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు పీడబ్ల్యూడీ కేటగిరీ షెల్ బి గివెన్ ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 10 years, ఓకే. దెన్ అప్ టు 15 years ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ అప్ టు 13 years ఫర్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ట్రేడ్ డిసిప్లిన్ ఇక్కడ ఇచ్చారు, మనకు సీరియల్ నెంబర్స్ ఇచ్చారు, క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. సో స్కీమ్ వచ్చేసి NAPS, నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ అంది. సో ఇక్కడ లైబ్రరీ అసిస్టెంట్కి పాస్ 10th క్లాస్. దెన్ మెకానిక్, ఆటో, ఎలక్ట్రానిక్స్కి ITI ఇన్ ద ట్రేడ్ ఆఫ్ మెకానిక్, ఆటో, ఎలక్ట్రానిక్స్లో చేసి ఉండాలి. దెన్ కంప్యూటర్ ఆపరేటర్కి ITI కోపా ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. డ్రాఫ్ట్మెన్ సివిల్కి ITI డ్రాఫ్ట్మెన్స్ ట్రేడ్, ఎలక్ట్రీషియన్కి ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి ITI ఎలక్ట్రానిక్స్ మెకానిక్, దెన్ ఫిట్టర్కి ITI ఇన్ ఫిట్టర్, దెన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. సో ఈ విధంగా మనకు టోటల్ అన్ని ట్రేడ్స్కి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. సుమారు ఇక్కడ ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయో చూడవచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్లో బీకామ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు ఇది చాలా మంచి అవకాశం. దెన్ ఎగ్జిక్యూటివ్ HR BBA డిగ్రీ, సెక్రటరీ ఆఫీస్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేట్, ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్కి డిప్లొమా,
సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ 26 నుండి 29 చూడండి మీరు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్, ఇన్స్ట్రుమెంట్ ఎగ్జిక్యూటివ్, దెన్ మెకానికల్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. దెన్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్లో బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్. దెన్ స్టోర్ కీపర్ వచ్చేసి గ్రాడ్యుయేట్. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, మనకు నోట్ అనేది ద ట్రేడ్ మెన్షన్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మెన్షన్ అబౌట్ టెంటివ్ విచ్ మే చేంజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్ సెంటర్. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎన్ఏపిఎస్ స్కిల్ ఇండియా పోర్టల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ ద ట్రేడ్ సీరియల్ నెంబర్ 1 to 29. 1 to 29 అప్లై చేసే వాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ apprenticeshipindia.co.in gov.in వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి కంపల్సరీ. సో మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఇందులో ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంతండి 1 to 29. నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్స్ మెన్షన్ సీరియల్ నెంబర్ 30 to 39. క్యాండిడేట్స్ హ్యావ్ టు రిజిస్టర్డ్ ఆఫ్ పోర్టల్ ఆఫ్ బోర్డ్ అప్రెంటిస్ ట్రైనింగ్. ఓకే. ఇక్కడ https nats.education.gov.in. సో ఈ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి మనకు 12 months ఉంటుంది ఫర్ ఆల్ ట్రేడ్స్ మెన్షన్ అబోవ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకోటి స్టైఫండ్ ఎంత ఇస్తారు మనకు అంటే మనం అప్రెంటిస్ చేస్తున్న క్రమంలో మనకు స్టైఫండ్ రూపీస్ ఎన్ని వస్తాయో చూద్దాం. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి క్వాలిఫికేషన్ BA, BCom, BSc, BBA, BE, BTech 12,300 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు ప్రతి నెల. 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకు అప్రెంటిస్ కేటగిరీ వచ్చిన వాళ్ళకు సో ఇక్కడ మనకు 10,900 ఇస్తారు. సో ట్రేడ్స్ అప్రెంటిస్షిప్ 10th క్లాస్లో 12th కంప్లీట్ అయిన వాళ్ళకి 8,200 రూపాయలు. ITI ట్రేడ్ ఆఫ్ 1 year డ్యూరేషన్ 9,600. దెన్ ITI ట్రేడ్ ఆఫ్ 2 year డ్యూరేషన్ 2 years డ్యూరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకు 10,560 రూపాయలు ఈ అప్రెంటిస్షిప్ మనకు ఎవ్రీ మంత్ ఇస్తారు. దెన్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సెలక్షన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ వుడ్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ డ్రాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆఫ్టర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హ్యాస్ స్టిపులేటెడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. సో మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మీ మార్క్స్ మెరిట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఆ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోతారు. ఇక్కడ చూడండి ఇంకో ఇన్ఫర్మేషన్, ఇన్ కేస్ ఆఫ్ సిమిలర్ నెంబర్ ఆఫ్ ఇన్ మెరిట్ పర్సన్ విత్ హయ్యర్ ఏజ్ వుడ్ బి కన్సిడర్డ్. అంటే మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరుకి సేమ్ మార్క్స్ వస్తే మాత్రం వాళ్ళ ఏజ్ క్రైటీరియా చూసుకొని వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి సెలెక్షన్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ కొన్ని జనరల్ కండిషన్స్ ఇచ్చారు మీరు. సో మీరు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కేర్ఫుల్లీ రీడ్ అండ్ ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద డీటెయిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ వీడియో మీకు సరిపోతుందండి. సో ఇక్కడ నెక్స్ట్ ONGC shall have no obligation to offer regular appointment to apprentice during and after the completion of the apprenticeship period. After successful completion of apprentice period, the candidate shall really be relieved from the respective work center. సో మీకు ఇది పర్మనెంట్ జాబ్ కాదండి, రెగ్యులర్ అపాయింట్మెంట్ కూడా మీరు భావించవద్దు. ఎందుకంటే ఇది అప్రెంటిస్ మాత్రమే. మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తుంది. అప్రెంటిస్ ట్రైనింగ్ అయిన తర్వాత మీ వర్క్ సెంటర్ ఎక్కడ మీకు అలొకేట్ చేశారో అక్కడ నుండి మీరు రిలీవ్ కావాల్సిందే. ఇది పర్మనెంట్ జాబ్ కాదండి. కాకపోతే మీకు ట్రైనింగ్ పీరియడ్లో మంచి ట్రైనింగ్ ఇస్తారు. రేపు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు పడితే మీకు ONGC కంపెనీలో మీరు అప్రెంటిస్ చేసినందుకు గాను మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు 100% మీకు జాబ్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఎట్లా అప్లై చేయాలి, హౌ టు అప్లై. సో ప్లీజ్ చెక్ వెదర్ యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సీట్స్ బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్ క్రైటీరియా. అంటే మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. దెన్ పేపర్ బేస్డ్ అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో ఇది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్. మనకు పేపర్ పైన ఆఫ్లైన్లో పంపడానికి ఎటువంటి ఛాన్స్ లేదండి. ఓకే. దెన్ నెక్స్ట్ NAPS Skill India portal of Government of India in which candidates apply for the trade serial number 1 to 29 to register themselves. సో అప్రెంటిస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సీరియల్ నెంబర్ చూడండి 1 to 29 మనకు ఉద్యోగాలు ఇచ్చారు కదా, మనం ఇంతకుముందు చూసినట్టు అక్కడ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దెన్ 30 to 39 వాళ్ళు క్యాండిడేట్స్ ఈ పోర్టల్లో nats.education.gov.in పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. దెన్ సెలెక్షన్ అండ్ జాయినింగ్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ దేర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి. మీ మెయిల్ ఐడి మీకు పర్ఫెక్ట్గా వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి నుండే మీరు అక్కడ పంపాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ఆ మెయిల్ ఐడికే మీకు వస్తుంది. దెన్ రిజల్ట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ మెయిల్ ఐడితో పాటు www.ongc.apprentice.ongc.co.in వెబ్సైట్లో మీకు లిస్ట్ మొత్తం పెడతారు రిజల్ట్. The list of documents and originals to be brought for verification shall be intimated టు ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు
ఎప్పుడు తీసుకురావాలి, ఎక్కడ తీసుకురావాలనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. దెన్ ఇంపార్టెంట్ డేట్ చూద్దాం. ఇష్యూ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ కాల్ ఫర్ ది అప్లికేషన్ 16th October 2025. ఓపెనింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు 16th October 2025. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ది అప్లికేషన్స్ 6th November 2025. డేట్ ఆఫ్ రిజల్ట్స్ సెలక్షన్. సో, 26th November 2025. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు గాను మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా లేదు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, త్వరపడండి. సో, ఇక్కడ చూడండి. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్‌సఫిషియంట్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ది రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సూటబుల్ కాండిడేట్స్, ఓఎన్జీసీ రిజర్వ్స్ ఇట్స్ రైట్ టు ఎక్స్టెండ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎట్ ఇట్స్ ఓన్ డిస్క్రిషన్. సో, మీకు అప్లికేషన్స్ రాకపోయినా మంచి రైట్ క్యాండిడేట్ లేకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే డేట్‌ని కొంచెం కాస్త ఎక్స్టెండ్ చేస్తారు. సో, ఆ డేట్ ఎక్స్టెండ్ చేశారా లేదా అనే ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియో చూస్తున్నాం కాబట్టి. సో, ఇక్కడ అనాక్సరీ 1 ఇచ్చారు కదా మనకు. సో, వ నేమ్ ఆఫ్ ది వర్క్ సెంటర్ లొకేషన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. కరస్పాండింగ్ స్టేట్ ఉత్తరాఖండ్. సో, కరస్పాండింగ్ డిస్ట్రిక్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్. అంటే ఉత్తరాఖండ్‌లో చదువుకున్న విద్యార్థులు మాత్రమే అప్లై చేయాలి ఇక్కడ. వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేయడానికి లేదు. ఓకే. ఇది గమనించగలరు. ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఆల్ డిస్ట్రిక్ట్స్ అండర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్స్ ఎన్‌సీఆర్ కింద వచ్చే వాళ్ళందరూ ఇక్కడ. దెన్ జోధ్‌పూర్, రాజస్థాన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. గోవా ఆల్ డిస్ట్రిక్ట్స్. సో, ఆల్ డిస్ట్రిక్ట్స్ అంటే అన్ని గోవా స్టేట్‌లో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్‌లో చదువుకున్న విద్యార్థులు మాత్రమే గోవాలో అప్లై చేయడానికి ఉంటుంది. ఆ సెంటర్‌లో మీకు ఉద్యోగాలు ఇస్తారు. దెన్ హజీరా గుజరాత్, సూరత్, నవ్సారి, తాపీ, డాంగ్, వల్సాద్ ఈ డిస్ట్రిక్ట్స్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళకు మీకు ఛాన్స్ ఇస్తారు. దెన్ మహారాష్ట్ర ఉరెన్ డిస్ట్రిక్ట్స్, ముంబై. ఓకే. సో, ఇట్లా మనకు అనాక్సరీ 1లో ఆల్ స్టేట్స్‌తో పాటు డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దెన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక్కడ ఆల్ డిస్ట్రిక్ట్స్ అంటే కాకినాడ వర్క్ సెంటర్‌లో ఆల్ డిస్ట్రిక్ట్స్‌లో ఎవరైతే ఐటీఐ గాని, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాత్రం కాకినాడ ఇక్కడ మీకు ఛాన్స్ ఉంది. ఓకే. దెన్ కరైకల్ తమిళనాడు, పాండిచ్చేరి. ఓకే. మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దెన్ రాజమండ్రి, అగర్తల, దెన్ కోల్‌కట్టా. సో, ఆల్ డిస్ట్రిక్ట్స్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళకు ఇక్కడ మీరు చేసుకోవచ్చు అండి. ద క్యాండిడేట్ ఈస్ కన్సిడర్డ్ టు బిలాంగ్ టు ఆపరేషనల్ ఏరియా ఇఫ్ హి ఆర్ షీ ఈస్ ఎ రెసిడెంట్. ఇక్కడ చూడండి మనకు నోట్ అని ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫై ఫ్రమ్ ది అబోవ్ మెన్షన్ డిస్ట్రిక్ట్స్. ఆ డిస్ట్రిక్ట్‌లో మీరు డిగ్రీ లేదా ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే అప్లై చేయండి. సో, ఇదండి ఓఎన్జీసీ నుండి వచ్చిన మంచి అప్రెంటిస్ ఉద్యోగాలకు ఇన్ఫర్మేషన్. సో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వ్యూవర్స్. సో, థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.